హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 1 ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆరోపించారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల ఫలితాలలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వం గ్రూప్ 1 ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. మరి మెయిన్స్ లో అదే ఆర్డర్ వైజ్ ఎందుకు కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియలేదు? మరి తెలంగాణలో ఉన్న టీజీపీఎస్సీకి ఆ మాత్రం సోయలేదా? మీరు రెండు హాల్ టికెట్స్ తీసుకొచ్చి ఎవరికి అన్యాయం చేద్దామని అనుకుంటున్నారు? దీని మీద మాకు వివరణ ఇవ్వాలి. మెయిన్స్ రాసిన అభ్యర్థులు 21,093 మంది, వాళ్ళు బయోమెట్రిక్ చేసిన వాళ్ళందరూ. జిఆర్ఎల్ ప్రకటించిన అభ్యర్థులు ఎంత ఉన్నారంటే 21,103 మంది. అంటే 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? మరి బయోమెట్రిక్ చేసి వచ్చినారా, చేయకుండా వచ్చినారా? మరి చేయకుండా వస్తే మీరు ఎట్లా రాణిస్తారు? గతంలో బయోమెట్రిక్ లేని కారణంగానే నోటిఫికేషన్ రద్దు చేసినారు. మరి ఈసారి 10 మంది ఎక్స్ట్రా మందిని బయోమెట్రిక్ చేసి వచ్చినారా, చేయలేదా అనేది మాకు ఫస్ట్ బయట పెట్టాలి. మరి 10 మంది ఎక్స్ట్రా వస్తే మరి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలి మీరు? మరి 10 మందితో మీరు ఎక్స్ట్రా వచ్చినప్పుడు టీజీపీఎస్సీ మరి ఎన్నిసార్లు నోటిఫికేషన్ రద్దు చేయాలో మీరు ఒకసారి మాకు వివరణ ఇవ్వాలి. ప్రిలిమ్స్ కావచ్చు,